10వ తరగతి విద్యార్థులకి మనం మొదటి పాఠంలో ఇంతకుముందు మనం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, దీంట్లో భాగంగా మనం దర్పణం అంటే ఏంటి, గోళాకార దర్పణం అంటే ఏంటి, ఈ గోళాకార దర్పణాల్లో రకాలేంటి, మరియు దాంట్లో ప్రధానంగా మనకి ఇక్కడ పుటాకార దర్పణాల గురించి ఉన్నది కనుక పుటాకార దర్పణాలు, పుటాకారం ఎలా ఏర్పడుతుంది, ఇలా లోపల వైపు ఉండే భాగాన్ని పుటాకారం అని, ఇట వెలుపల వైపు ఉండే భాగాన్ని అంటే ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని కుంభాకారం అని, కుంభాకార తలానికి కనుక రంగేసి ఉంటే పుటాకార తలం నుంచి మనకి రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం జరుగుతుంది కనుక దాన్ని పుటాకార దర్పణం అంటారని చెప్పి, అలానే అనంత దూరం నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు ఏ బిందువు వద్దనైతే మనకి కేంద్రీకరించబడతాయో దానిని మనం నాభి అంటామని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్న విషయాలే. దాంతోపాటు ఇక్కడ మనం ఏదైతే దర్పణ ధ్రువం మరియు ఈ దర్పణాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక గోళాకారం వస్తుందన్న విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం దానికి సంబంధించిన మరికొన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు మాత్రమే మనకి పరావర్తనం చెందించగలిగిన తలం ఉంటే దానిని దర్పణం అంటారని చెప్పి, ఇంట్లో వాడే వీటిని సమతల దర్పణాలు, ఇలా వంపు తిరిగి ఉండే వాటిని మనం గోళాకార దర్పణాలని అంటాం. ఈ గోళాకార దర్పణాలని ఎందుకు అంటారు అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఏంటంటే దీన్ని కనుక మనం పొడిగిస్తే అంటే దీని పూర్తి ఆకారాన్ని కనుక మనం తీసుకుంటే ఇది త్రిమితీయ ఆకారం వస్తుంది, అంటే ఒక గోళాకృతి వస్తుంది. ఈ గోళాకృతిని మనం బోర్డు మీద చూపించలేం కాబట్టి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు గోళాకృతి వస్తే ఈ గోళాకృతి మొత్తం చూపెట్టలేం కాబట్టి ఒక వృత్తాకారాన్ని తీసుకొని ఆ వృత్తాకారంలో భాగం తీసుకున్నప్పుడు అది ఇటువైపు ఉబ్బెత్తుగా ఉన్నదేమో కుంభాకార భాగం అని, లోపల వైపు లోతుగా ఉన్న భాగాన్ని పుటాకార భాగం అని, ఒకవేళ దీనికి కనుక కుంభాకార తలానికి రంగేసి పుటాకార తలం పరావర్తన తలంగా ఉండేటట్లుగా వాడుకుంటే దాన్ని పుటాకార దర్పణం అంటారన్న విషయాన్ని మనం ఇంతకుముందు చదివి ఉన్నాం. ఇప్పుడు ఈ పుటాకార దర్పణాన్ని పొడిగించడం వల్ల ఏర్పడ్డ ఆకారం యొక్క జ్యామితీయ కేంద్రం ఏదైతే ఉందో అది దీని యొక్క వక్రతా కేంద్రం అవుతుందని తెలుసుకున్నాం. అది సితో సూచిస్తాం. ఇప్పుడు మనం ఇది మొత్తాన్ని పొడిగించిన తర్వాత ఏర్పడ్డ భాగం అనుకున్నాం కాబట్టి మనం పుటాకార దర్పణం యొక్క భాగం మాత్రమే తీసుకుంటే, పుటాకార భాగం మాత్రమే తీసుకొని మిగతా భాగాన్ని వదిలేసినాం అనుకుంటే ఈ పుటాకార భాగం యొక్క కేంద్రం అంటే దీన్ని మనం చూస్తున్నప్పుడు దాని యొక్క మధ్య బిందువులాగా అనిపించే ఏదైతే ఉందో దాన్ని ఈ పుటాకార భాగానికి మధ్య బిందువు, మనకి మధ్య బిందువులాగా అనిపించే దాన్ని ధ్రువం అని అంటాం. మనం ఇంతకుముందు చేసిన కృత్యంలో అనంత దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు పుటాకార దర్పణం మీద పతనం చెందినప్పుడు అవి ఏ బిందువు గుండానైతే పరావర్తనం చెందుతాయో ఆ బిందువుని నాభి అని అనుకున్నాం. ఇప్పుడు ఇది ఈ నాభి ఎఫ్ మరియు ధ్రువం పి, వక్రతా కేంద్రం సి, ఈ మూడింటి గుండా కనుక మనం ఒక సరళ రేఖను గీస్తే లేదా ఒక రేఖని ఊహిస్తే దీన్ని ప్రధానాక్షం అని అంటాం. ఇది కూడా ఇంతకుముందు మనం చూసిందే ప్రధానాక్షం. ఈ వక్రతా కేంద్రానికి కలిపే ప్రతి ఇందాక మనం ఊహించిన దానికి వ్యాసార్థం అవుతాయి. ఇవన్నీ ఈ వ్యాసార్థాలన్నీ కూడా ఏవైతే మనం క్యూ పి ఆర్ నుండి గీయబడ్డాయో ఇవన్నీ కూడా ఈ వక్రతలానికి లంబంగా ఉంటాయి కనుక మనకి దీనికి సమాంతరంగా అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి దీని మీద పతనం చెందిన కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి పతన కోణానికి సమానంగా ఉండేలాగా ఉండాలంటే ఖచ్చితంగా నాభి గుండానే పరావర్తనం చెందాలి. ఇలానే ఇంకొక సమాంతర కిరణాన్ని కనుక తీసుకుంటూ ఊహిస్తే ఈ సమాంతర కిరణాలు అనంత దూరం నుంచి వచ్చినప్పుడు మాత్రమే సమాంతరంగా వస్తాయి. ఇది కూడా ఇలా నాభి గుండా వెళ్తుందని మనం చదువుకున్నాం. ఇది నాభి, ఇది వక్రతా కేంద్రం, ఇది ధ్రువం. నాభి వక్రతా కేంద్రం గుండా వెళ్ళే
మన రేఖని ప్రధానాక్షము అని అంటాము. రెండవ భాగంలోకి వస్తే మనం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందే మనం అనుకున్నట్టు దర్పణం యొక్క మధ్య బిందువులాగా అనిపించే దానిని ధ్రువం అంటాం. ఇది ధ్రువం పి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని గనక మనం ఎక్స్టెండ్ చేసినట్టు అంటే పొడిగించితే గనక వచ్చే ఒక జ్యామితీయ ఆకారం ఏదైతే వస్తుందో అది వాస్తవానికి మనం ఇందాక అనుకున్న గోళాకారం అని. అందుకే దీని పేరు కూడా గోళాకార దర్పణాలు అని అన్నాం. కానీ ఇక్కడ చూపెట్టలేం కాబట్టి ఒక సర్కిల్ అంటే వృత్తాకారం ఊహించాం. ఆ వృత్తాకారం యొక్క కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రాన్ని ఈ గోళాకార దర్పణం యొక్క కేంద్రం అంటే ఏమంటామంటే వక్రతా కేంద్రం అని అంటాం. ఏమంటాము? వక్రతా కేంద్రం. ఈ వక్రతా కేంద్రాన్ని సితో సూచిస్తాము. మరి అనంత దూరం నుంచి వచ్చిన కాంతి కిరణాలు సమాంతరంగా ఉండి అవన్నీ కూడా పతనం చెందిన తర్వాత ఒక బిందువు గుండా ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయితే అని అనుకున్నాం కదా. ఈ కేంద్రీకృతమయ్యే బిందువు పేరే మనం నాభి అని పేరు పెట్టాం కదా. ఆ నాభి పిసి అంటే ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్యన ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మధ్య బిందువు అయి ఉంటుంది. కనుక పిసిల మధ్య బిందువు ఎఫ్ అంటే పిఎఫ్ ఎఫ్సిలు సమానంగా ఉంటాయి. అంటే పిఎఫ్ పొడవు ఎఫ్సి పొడవు సమానం. మరియు పిసి పొడవు ఏదైతే ఉందో పిఎఫ్ కి రెట్టింపు. కనుక ఈ పిఎఫ్ ఏది ఉందో దీన్ని ఏమన్నా మనం నాభి అన్నాం కదా. ఈ నాభికి ధ్రువం నుండి ఉండే దూరాన్ని ఎప్పుడు కూడా దూరాలన్నీ ధ్రువం నుంచే కొలవాలి. ఎక్కడి నుంచి? ధ్రువం నుంచి. అంటే దర్పణం నుండి కొలవాలి అని అంటాం మన పుస్తకాల్లో. దర్పణం నుండి అంటే దర్పణం యొక్క మధ్య బిందువుని మనం ధ్రువాన్ని తీసుకున్నాం కదా. కాబట్టి ఆ బిందువు నుంచే కొలవాలి. నాభి నుండి ధ్రువం వరకు అంటే ధ్రువం నుండి నాభి వరకు ఉన్న దూరాన్ని నాభ్యంతరము అంటాము. దాన్ని ఎఫ్ తో సూచిస్తాం. స్మాల్ ఎఫ్ బిందువు క్యాపిటల్ ఎఫ్, నాభ్యంతరం స్మాల్ ఎఫ్. మరి ఇందాక చెప్పుకున్నట్టు పిఎఫ్ ఎఫ్సిలు సమానంగా ఉంటాయి. అంటే ఈ దూరం కూడా నాభ్యంతరానికి సమానంగా ఉంటుంది. మరి పి నుండి సి వరకు ఉండే దూరాన్ని ఏమంటారు? ఇందాక మనం అనుకున్నాం సి అనేది ఏంటి? దీని యొక్క ఆకారాన్ని పొడిగించినప్పుడు ఏర్పడే జ్యామితీయ ఆకారం ఏదైతే ఉందో ఆ గోళాకారానికి మధ్య బిందువు వక్రతా కేంద్రం. అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదేంటి? ఈ వచ్చే ఆకారం యొక్క వ్యాసార్థం. అందుకే దాని పేరు ఏం పెట్టారు? వక్రతా వ్యాసార్థం. ఏంటిది? వక్రతా వ్యాసార్థం. దీన్ని దేంతో సూచిస్తాం? క్యాపిటల్ ఆర్ తో సూచిస్తాం. ధ్రువం నుండి వక్రతా కేంద్రం వరకు, ధ్రువం నుండి వక్రతా కేంద్రం వరకు ఉండే దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని పేరు పెట్టి దాన్ని ఆర్ తో సూచిస్తాము. పిసి ఈజ్ ఈక్వల్ టు ఆర్. పిసి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. మరి ఇందా చెప్పుకున్నట్టు పిసి అనేది పిఎఫ్ కి రెట్టింపు. అంటే వక్రతా వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి రెట్టింపు. వక్రతా వ్యాసార్థం నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది. మరి దాని అర్థం ఏంటి? నాభ్యంతరం వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుందనే కదా. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అనే ఈ రెండు విషయాలు కూడా మనం 10వ తరగతి చదువుతున్నప్పుడు అనేక మార్లు లెక్కల్లో పబ్లిక్ పరీక్షల్లో వచ్చే వాటిల్లో క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా అవసరం. ఎందుకు అంటే 30 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు అని మొదలు పెట్టారంటే ఆ 30 సెంటీమీటర్ల నాభ్యంతరమా వక్రతా వ్యాసార్థమా తెలిస్తే మిగతా ప్రశ్న మొత్తం అర్థమవుతుంది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకి నాభ్యంతరం తెలుసు అనుకోండి, నాభ్యంతరం తెలుసు అంటే దాన్ని రెట్టింపు చేస్తే వక్రతా వ్యాసార్థం తెలిసినట్టు. ఒకవేళ వక్రతా వ్యాసార్థం తెలుసు అనుకోండి, దాంట్లో సగం తీసుకుంటే అది దాని యొక్క నాభ్యంతరం అవుతుంది. ఇది దీని యొక్క నొటేషన్ సంబంధించిన రెండో అంశం. మూడవ భాగంలో మనం ఇప్పుడు తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే దర్పణంతో ఏర్పడిన ప్రతిబింబం గుర్తించడానికి ఉపయోగపడే కిరణాలు. అంటే ఏంటి? మనం వస్తువుని కనుక దర్పణం ముందు ఉంచితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి అంటే ఆ ప్రతిబింబం ఏర్పడే విధానం తెలుసుకోవాలి, అది ఎక్కడ ఏర్పడుతుందో తెలుసుకోవాలి. కనుక మనకి అలా తెలుసుకోవడం కోసం కొన్ని కిరణాలు ఉపయోగపడతాయి. ఆ కిరణాలు ఏమిటో చూద్దాం, అవి ఎలా పరావర్తనం చెందుతాయో కూడా చూద్దాం. మొట్టమొదటి కిరణం చూద్దాం. పుటాకార దర్పణంపై ప్రధానాక్షానికి, పుటాకార దర్పణంపై ప్రధానాక్షానికి ఎప్పుడు కూడా మనం పరిశీలించాల్సింది దేంతోటి? ప్రధానాక్షంతో. అందుకే ప్రధానాక్షం అని ఏమన్నాం? దేన్ని? ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం గుండా వెళ్లే రేఖని
ప్రధానాక్షం అన్నాం. ఈ ప్రధానాక్షమే మనం బొమ్మలన్నింటిలో కూడా మొట్టమొదట గీసి పిఎఫ్సిలు గుర్తించిన తర్వాత ఏ బొమ్మకైనా వెళ్ళాల్సి ఉంటుంది. పిఎఫ్సి. అందుకే నేను అన్నిసార్లు దాని గురించి చెప్పింది కూడా. పుటాకార దర్పణంపై ప్రధానాక్షానికి సమాంతరంగా, ఎప్పుడు సమాంతరంగా ఉంటాయి కాంతి కిరణాలు? అనంత దూరం నుంచి వచ్చినప్పుడు మాత్రమే, అంటే చాలా ఎక్కువ దూరం నుంచి వచ్చినప్పుడు మాత్రమే సమాంతరంగా పతనమైన కాంతి కిరణం ఇది సమాంతరంగా పతనం అవుతుంది. ఈ కాంతి కిరణం క్యూ దగ్గర పతనం అవుతున్నప్పుడు ఇక్కడ లంబం ఏంటని అనుకున్నాం మనం. లంబం ఏంటి? ఎక్కడైనా సరే వక్రత తలానికి ఏ బిందువు వద్దనైనా సరే దాని యొక్క కేంద్రం వరకు కలిపేటట్టు గీసే రేఖ వ్యాసార్థం అవుతుంది. ఆ వ్యాసార్థం అక్కడ చాపానికి లంబంగా ఉంటుంది. కనుక క్యూ వద్ద ఈ వక్రతలానికి లంబం ఏది? క్యూసి. కనుక క్యూసి తోటి ఈ కిరణం ఏది సమాంతరంగా పతనమైన కాంతి కిరణం ఏదైతే ఉందో అది ఎంత కోణం చేస్తుందో దానిని పతన కోణం అంటాం కదా. ఈ పతన కోణం విలువ ఎంత ఉందో సరే కొద్దిగా ఐ అనుకుందాం, నేను ఇన్సిడెంట్ రే కాబట్టి ఈ ఐతో సమానమైన కోణం గుండానే ఇది పరావర్తనం చెందాలి. దీంతో సమానమైన కోణం ఆటోమేటిక్గా అది దేని గుండా వెళ్తుంది? నాభి గుండా వెళ్తుంది. దేని గుండా వెళ్ళాలి? నాభి గుండా మాత్రమే వెళ్ళాలి. అందుకే ఏమనుకున్నాం మనం? పుటాకార దర్పణంపై ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమైన కాంతి కిరణం నాభి గుండా పరావర్తనం చెందుతుంది. ఇది మొదటి కిరణం, ఇది తెలిసి ఉండాలి. ఇక రెండవ కిరణం వరకు వస్తే రెండవ కిరణం ఏంటి? ఇక్కడ గమనించాల్సిన అంశం నాభి గుండా వెళ్ళే కాంతి కిరణం. పుటాకార దర్పణం యొక్క నాభి గుండా వెళ్ళే కాంతి కిరణం. ఆ నాభి గుండా వచ్చిన కాంతి కిరణం ఏదైతే ఉందో ఇక్కడ ఈ కిరణం ఈ ఎఫ్ గుండా వెళ్తుంది, పతనం చెందింది. మరి ఎక్కడికి వచ్చి పతనం చెందింది? ఆర్ వద్ద పతనం చెందింది. ఆర్ వద్ద ఈ వక్రత తలానికి అంటే దర్పణానికి లంబం ఏదై ఉంటుంది? ఇందాకట్లాగానే మనం ఏంటది? ఇక్కడ క్యూ వద్ద పతనం చెందినప్పుడు క్యూసి అన్నాం కదా, ఆర్ దగ్గర పతనం చెందినప్పుడు ఆర్సి అవుతుంది కదా ఆటోమేటిక్గా. అంటే వక్రతా కేంద్రానికి కలిపింది ఏదైనా వ్యాసార్థమే. ఆ వ్యాసార్థం అక్కడ చాపానికి లంబం. కనుక ఆర్సి లంబం. అంటే ఈ కాంతి కిరణం అంటే ఎఫ్ గుండా వచ్చిన కాంతి కిరణం చేసే కోణం ఏదైతే ఉందో అదే కోణానికి సమానంగా ఉండే విధంగా ఇది కూడా పరావర్తనం చెందాలి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది అంటే సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. అంటే నాభి గుండా వెళ్ళే కాంతి కిరణం పుటాకార దర్పణంపై పతనం చెందితే ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు రెండు తెలిసేమండి. ఏంటది? సమాంతరంగా పతనం చెందితే నాభి గుండా వెళ్తుంది, నాభి గుండా పతనం చెందితే సమాంతరంగా వెళ్తుంది. దేనికి సమాంతరంగా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రధానాక్షానికి సమాంతరంగా. ఏది చూసినా కూడా ప్రధానాక్షానికి సమాంతరంగానే చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక కిరణాన్ని కనుక గమనిస్తే ఇది సి గుండా పతనం చెందిన కాంతి కిరణం. సి అంటే ఏంటి? వక్రతా కేంద్రం. వక్రతా కేంద్రం గుండా పతనం చెందిన కాంతి కిరణం సపోజ్ డబ్ల్యూ దగ్గర పతనం చెందింది అనుకుందాం. ఇది ఇలా సి గుండా వచ్చి డబ్ల్యూ దగ్గర పతనం చెందింది. మరి ఇక్కడ లంబం ఏదో తెలియాలి కదా. ఇక్కడ లంబం కూడా ఏమవుతుంది? వ్యాసార్థమే అవుతుంది. కనుక డబ్ల్యూ దగ్గర నుండి వక్రతా కేంద్రానికి గీసిన రేఖ ఏదైతే ఉందో లేదా రేఖాఖండం ఇక్కడ వరకే కాబట్టి ఈ రేఖాఖండం వ్యాసార్థం అవుతుంది. ఈ వ్యాసార్థం డబ్ల్యూ దగ్గర లంబం. కానీ వచ్చిన కాంతి కిరణం కూడా అదే మార్గంలో వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ లంబంతో అది చేసే కోణం 0. కాబట్టి దాని గుండానే మళ్ళా సి గుండానే వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక సి గుండా అంటే వక్రతా కేంద్రం గుండా పతనం చెందిన కాంతి కిరణం మళ్ళా సి గుండానే అంటే వక్రతా కేంద్రం గుండానే అదే మార్గంలో పరావర్తనం చెందుతుంది. ఈ రకంగా కాంతి కిరణాల గురించి తెలిస్తే మనకి కిరణ చిత్రాలు గీయడం ద్వారా మనం ప్రతిబింబాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు. ప్రతిబింబాలు తెలుసుకోవడం వల్ల ఏంటంటే ప్రతిబింబ లక్షణాలు కూడా వెంటనే తెలుస్తాయి. 4వ భాగంలో మనం ఏం చూద్దామంటే ఇక్కడ మనం దర్పణాలకు సంబంధించిన వివిధ పదజాలాన్ని మరియు పదజాలంతో పాటుగా
మనం బొమ్మలు గీసేటప్పుడు కానీ పాఠంలో ఉపయోగించే వాటిలో కానీ వాటి యొక్క వివరాలు తెలుసుకుంటాం. మరి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోవాల్సిన వాటిల్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆ కిరణాలను ఉపయోగించి కిరణ చిత్రాలు గీయాలి. మనం తర్వాత ఆ ఇమేజెస్ అంటే ప్రతిబింబాలు ఎలా వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. అవి తెలియాలంటే అసలు ఇంకొన్ని పదాలు కూడా మనకి పరిచయం అయి ఉండాలి. ఆ పదాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటి, ఇది పుటాకార దర్పణం. ఈ పుటాకార దర్పణం యొక్క ధ్రువం P, ఈ బిందువు, F అనేది నాభి, C అనేది వక్రతా కేంద్రం, PFCల గుండా వెళ్ళేదాన్ని ప్రధాన అక్షం అంటామని తెలుసు మనకి. ఈ ప్రధాన అక్షం మీద M దగ్గర ఒక వస్తువును ఉంచితే MO అనే వస్తువుని, MO అనే వస్తువు యొక్క ప్రతిబింబం N దగ్గర ఏర్పడితే NI, ఆబ్జెక్ట్ గనక O అని పెట్టాను, ఇమేజ్ గనక I అని పెట్టాను. MO వస్తువు, NI ప్రతిబింబం. ఇప్పుడు చూపించాను, ఇందాక చెప్పా కదా, MO వస్తువు, NI ప్రతిబింబం. మరి ప్రతిబింబ దూరం, వస్తు దూరం అనేవి ఎలా కొలవాలి? ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ కొలతలైనా సరే దర్పణాలకు సంబంధించిన దాంట్లో ఎప్పుడు కూడా కొలతలన్నీ ధ్రువం దగ్గర నుంచి మాత్రమే కొలవాలి. ఎక్కడి నుంచి కొలవాలి? ధ్రువం వద్ద నుంచి మాత్రమే కొలవాలి. ఎందుకు అంటే పుస్తకంలో అక్కడ రాస్తారు దర్పణం నుండి అని రాస్తాం. దర్పణం నుండి అంటే ఏ బిందువు నుండి? దర్పణం యొక్క మధ్య బిందువే కదా. దర్పణం యొక్క మధ్య బిందువు ఏమని అనుకున్నాం? మనకు కనపడే మధ్య బిందువునే ధ్రువం అన్నాం కదా. కాబట్టి ఆ ధ్రువం నుండే కొలవాలి. కాబట్టి ఇప్పుడు P అనేది ధ్రువం, M దగ్గర వస్తువు ఉంది. P అనేది ధ్రువం, M అనే దగ్గర వస్తువు ఉంది. PMల మధ్య దూరాన్ని వస్తు దూరం అంట Uతో సూచిస్తాము. కాబట్టి U ఎక్కడ కనపడ్డా మీకు అది వస్తు దూరం అని గుర్తుపెట్టుకోవాలి. వస్తు దూరం అని గుర్తుపెట్టుకోవాలి. మరి N దగ్గర ప్రతిబింబం ఏర్పడిందని తెలుసుకున్నాం కదా. PN ల మధ్య దూరం అంటే ధ్రువం నుంచి వస్తువు ఉంచిన బిందువు వరకు ఉండే దూరాన్ని PN తో సూచిస్తే దాన్ని చిన్న సవరణ. N దగ్గర ఏం ఏర్పడింది? ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి ధ్రువం నుండి ప్రతిబింబం ఏర్పడిన బిందువు వరకు ఉండే దూరం ఏదైతే ఉందో దానిని ప్రతిబింబ దూరం అంటాం. PN అనేది ప్రతిబింబ దూరం. దీన్ని Vతో సూచిస్తాం. PN అనేది ప్రతిబింబ దూరం, Vతో సూచిస్తాం. ఎక్కడైనా మనకి ఇప్పుడు వీటికి సంబంధించిన లెక్కల్లో కానీ ఏదైనా సమస్యల్లో కానీ V అని కనపడదంటే ప్రతిబింబ దూరం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.